శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాసులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యారాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ మాసం ఎలా కలిసి వస్తుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రధానమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయం పైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి కనుక, సూర్యుడు 12 జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ప్రారంభంలో 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం 11వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. బుధుడు 12 జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ముఖ్యంగా 11వ స్థానం లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. చాలా విషయాలలో మీకు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. శుక్రుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శని 7వ స్థానంలో వక్రించి సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు అనుకూలంగా ఉన్నాడు 6వ స్థానంలో. కేతువు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే సమిష్టిగా మనము ఒక మారు చూసినట్టయితే, ప్రథమంగా సూర్యుడి యొక్క సంచారం చాలా ప్రభావాన్ని చూయిస్తుంది. అలాంటి సూర్యుడు 12వ స్థానము జన్మస్థానంలో ఉన్నాడు కనుక కొంత జాగ్రత్తలు అవసరము, విశ్రాంతి మీకు చాలా అవసరము. అంటే కంటిన్యూస్గా మీరు వర్క్ చేసినట్టయితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంది కనుక విశ్రాంతికి, గ్యాప్కు కూడాను మీరు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఇస్తూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే కొంత మీకు ఆలోచించుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి మీకు అవకాశాలు ఉంటాయి పని విషయం లోపల. తద్వారా మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం కూడాను ఉంటుంది. ఆరోగ్య విషయం లోపల కూడాను సమస్యలు తలెత్తకుండాను కూడాను ఉంటాయి. కాబట్టి
సమయ పాలనతో మీరు ముందుకు వెళ్ళండి. ఆత్మవిశ్వాసము చాలా అవసరము. గౌరవం పెరుగుతుంది మీకు సమాజం లోపల. ఇకపోతే ఉద్యోగంలో మీరు కొంత యాక్టివ్గా ఉండాలి. అంటే మీరు చేసేటువంటి పనుల లోపల నిర్లక్ష్యం కానివ్వండి, పోస్ట్పోన్మెంట్ నేచర్ కానీ లేకుండా మీరు కొంత యాక్టివ్గా ఉంటూ సమయానికి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చేసినట్టయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఆఫీసులు, అధికారుల యొక్క ప్రశంసలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇకపోతే ఆదాయ మార్గాలు మీకు బాగా లభిస్తాయి. లాభాల బాటన ఈ మాసం మొత్తం కూడాను మీరు ప్రయాణం చేస్తారు. ఆదాయం పెరుగుతుంది, చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక వ్యాపారస్తుల విషయం మనం ఆలోచించినట్టయితే విదేశీ సంబంధాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలపై మీరు ఎక్కువగా మనస్సు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పోర్టు, ఇంపోర్టు, తర్వాత సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే చాలా లాభాలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా ఆలోచించి ఒక యోచన ప్రణాళికతో మీరు ముందుకు వెళ్తారు. తద్వారా మీకు ఫలితాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబం లోపల సౌఖ్యము, సంతోషము, ఆనందము వెల్లివిరుస్తుంది. ఆదాయ పరిస్థితుల మూలకంగా అందరూ కూడాను, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలందరూ కూడాను సంతోషంగా ఉంటారు. గురు ప్రభావం మూలకంగా మీకు కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరే సూచనలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసము కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మీరు కొంత మనస్సు నిలిపి మీ వైపు నుంచి కూడాను ప్రయత్నాన్ని జోడించినట్టయితే ఇంకా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశము ఉంది. కుటుంబం లోపల అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మీకు వాక్చాతుర్యంతో పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వము నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడాను మీకు ఈ సమయం లోపల కదలిక వస్తుంది. అందులో విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే శని సప్తమంలో సంచరిస్తున్నాడు గనక భార్యాభర్తలు అనవసరమైనటువంటి డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉండడము, వ్యాపారస్తులు పార్ట్నర్స్తో పనులను దాచి మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఈ సమయం లోపల అంత ఉత్తమం కాదు. అవి రెండు మీరు నియంత్రించుకున్నట్టయితే మిగతా అన్ని విషయాల లోపల కూడాను మీకు చాలా కలిసి వస్తుంది. శత్రువులపై విజయాన్ని పొందుతారు. మీకు గిట్టని వారు ఎవరైతే పూర్వం ఉన్నారో వాళ్ళు కూడాను మీకు స్నేహ హస్తాన్ని చాచుతారు. వాళ్ళ మూలకంగా మీకు చాలా పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మికత పైన మీకు బాగా ఆసక్తి పెరుగుతుంది. ఈ మాసంలో ఉద్యోగస్తులకు ప్రమోషను, తర్వాత మంచి అవకాశాలు కూడాను ఈ మాసంలో కలుగుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు కనబడుతున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఆల్రెడీ వివాహమైనటువంటి వాళ్లకు కూడాను కుటుంబ పరంగా సంతృప్తిగా ఉంటారు. ఇకపోతే పిల్లల ద్వారా మీకు సమాజంలో గౌరవం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఒక మంచి స్థితి లోపల సెటిల్ అవ్వడం మూలకంగా మీకు చాలా సంతృప్తి, ఆనందం కలుగుతుంది. పెట్టుబడులకు కూడాను ఈ సెప్టెంబర్ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం. దీన్ని సద్వినియోగపరచుకోండి. స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు, విలువైనటువంటి ఆభరణాల యొక్క కొనుగోలు కొరకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. పెద్దల సహకారం కూడాను బాగా మీకు లభిస్తుంది. సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్లతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీరు ఒక ప్రయోజనకరమైనటువంటి పనులను చేపడతారు. ఇకపోతే ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ మాస ఫలితాలు అంటే ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీకు ఇది చాలా కలిసి వచ్చేటువంటి మాసం. సెప్టెంబర్ మాసంలో మీకు చాలా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి, సత్ఫలితాలను పొందుతారు. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే
ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే, ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం గనక సూర్య భగవానుణ్ణి మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరం. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుణ్ణి మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు
ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.